లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. లడ్డూ కల్తీ వ్యవహారంపై తాజాగా వెలువడ్డ సిట్ నివేదికను ఆధారంగా చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందుంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ కాబోతున్నారు. కూటమి అగ్రనేతలతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక లడ్డూ వివాదంపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఏ అంశాలను ప్రస్తావించాలి, ప్రచార కార్యక్రమాలను ఎలా చేపట్టాలి అనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లి తమ వాదన వినిపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ ను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక సిట్ నివేదికలో జంతు కొవ్వు ప్రస్తావన లేదని వైసీపీ వాదిస్తుండగా ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై ఇవాల్టి భేటీలో చర్చించబోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టే ప్రక్రియను వేగవంతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. ఈ సమావేశంలో కేవలం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశమే కాకుండా రాబోయే రాజ్యసభ ఎన్నికలు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన 60 లక్షల కిలోల నెయ్యిలో నాణ్యత లేదని, అది అసలు నెయ్యే కాదని సిట్ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కేవలం పామ్ ఆయిల్, ఇతర రసాయనాలతో కూడిన ద్రవాన్ని నెయ్యిగా సరఫరా చేసి 233 కోట్ల మేర శ్రీవారి నిధులను దోచుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సిట్ నివేదికలోని అంశాల ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.